హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 7.2లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0,0 and 36,15. Can you now find the distance between the two towns A and B discussed in section 7.2? Discussed in section 7.2. So this is the y-axis summa, this is the x-axis. Okay, y-axis north direction, x-axis this is the east direction amma. Okay, this point is 0,0. Okay, next this point is 36,15. Okay, this point is B. Join the line AB. Okay, this is the C. Join the line AB, thus that point is C amma. Let the two points B, ఇదేమనుకున్నామమ్మా, ఏ వచ్చేసి 0,0, ఇది బి అమ్మ. బి వచ్చేసి 36,15. పాయింట్ ఏ వచ్చేసి 0,0, పాయింట్ బి వచ్చేసి 36,15. ఓకే, we know the formula distance. This is x1 y1, this is x2 y2. Okay, AB equals to distance formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So that equals to root of x2 is 36 amma. So 36 minus 0 whole square plus 15 minus 0 whole square. So 36 minus 0 whole square 36 square plus 15 minus 0 whole square 15 square. So 36 whole square, 36 into 36 1296 amma. 15 whole square అంటే 15 వచ్చేసి 225. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1296 225 5 plus 6 11 12 5 1521 అమ్మ. రూట్ ఆఫ్ 1521. సో రూట్ 1521 ఈజ్ 39 అమ్మ. రూట్ 1521 వాల్యూ 39. Now it is given that B is located 36 kilometer east, 36 kilometer ఈస్ట్ అమ్మ. ఈస్ట్ సైడ్కి 36 కిలోమీటర్స్ ఉంది. అలాగే నార్త్కి వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉందమ్మా. అండ్ 15 కిలోమీటర్ నార్త్ ఆఫ్ టౌన్ ఏ. ఓకే, టౌన్ ఏ. ఓకే, ఇక్కడ బి అనే పాయింట్ 36 కిలోమీటర్ ఈస్ట్, అలాగే 15 కిలోమీటర్స్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంది. let us take A as origin. అమ్మ. ఏ అనేది ఆరిజిన్. సో నౌ AB ఈక్వల్స్ టు ఏమవుతుంది? AB ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో సేమ్ అమ్మ, ఇందాట్లాగే వచ్చేస్తుంది, తెలుసు కదమ్మా. 1521 వస్తుంది. సో 39 అమ్మ. ఎంత వస్తుంది? 39. సో ఏం చెప్పొచ్చు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టౌన్స్ ఈజ్ 39 కిలోమీటర్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టౌన్స్ is
9 కిలోమీటర్స్. ఓకే, ఆ రెండు పట్టణాలు ఓకే ఏకి బికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి 39 కిలోమీటర్స్. థర్డ్ క్వశ్చన్, డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ 1,5, 2,3 అండ్ -2, -11 ఆర్ కోలీనియర్. లెట్ ఏ 1,5, బి 2,3 అండ్ సి -2, -11. ఇప్పుడు ఇది కొలీనియర్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. First find the AB amma. AB equals to square root of AB. చూడండి x2 వచ్చేసి 2 minus x1 1, 2 minus 1 whole square, y2 3 minus 5 whole square, y1 వచ్చేసి 5, 2 minus 1 1 అమ్మ 1 square, 3 minus 5 2 square. So 1 square 1, 2 square 4. So root of 1 plus 4 root 5 units వచ్చేసింది AB. నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేద్దాం. BC ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వచ్చేసి -2 మైనస్ x1 వచ్చేసి 2 అమ్మ. సో x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -11 మైనస్ y1 ఈజ్ 3 హోల్ స్క్వేర్, -2 -4 హోల్ స్క్వేర్. చూడండి -11 -3 -14 హోల్ స్క్వేర్, -4 స్క్వేర్ అంటే 16, 14 స్క్వేర్ అంటే 196. సో రెండింటిని మనం యాడ్ చేస్తే 212 వస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఏసీ ఇది x1/1, ఇది x2/2, -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -11 -5 హోల్ స్క్వేర్, -2 -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది -3 హోల్ స్క్వేర్. ఓకే, -11 -5 -16 హోల్ స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ అంటే 9. ఓకే, -16 హోల్ స్క్వేర్ అంటే 256. సో 265, రూట్ ఆఫ్ 265. నెక్స్ట్ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు √5 ప్లస్ √212. ఓకే, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 265. సో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ఏసీ. సో ఏబి ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. సో ఏం రాస్తామంటే దేర్ ఫోర్ ద పాయింట్స్ 1,5, సెకండ్ వన్ 2,3 అండ్ థర్డ్ వన్ -2, -11. ఇవి ఏబి ప్లస్ బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ వచ్చింది కాబట్టి ఆర్ నాట్ కొలీనియర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, చెక్ వెదర్ 5, -2, 6, 4 and 7, -2 are the vertices of an isosceles triangle. Okay, first the vertices of a triangle ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదమ్మా. ఏబిసి ఈజ్ గివెన్ యాజ్ ఏ వాటమ్మా 5, -2, బి 6, 4 అండ్ సి 7, -2. సో ఫస్ట్ రైట్ ఏబి అమ్మా. ఏబి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, రైట్ ద ఫస్ట్ ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Substitute amma AB, B ఇది x2 y2, ఇది x1 y1. 6, x2 is 6, x1 is 5, 6 minus 5 whole square plus y2 4 minus 2, 4 minus ఇక్కడ
ఇది y1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, 6 మైనస్ 5 వాట్ అమ్మా 1 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 1 ప్లస్ 36 అమ్మా. సో దట్ ఈక్వల్స్ టు √37. ఏబి ఎంత వచ్చిందమ్మా √37 వచ్చింది. నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా అమ్మా. ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది. 7 మైనస్ 6 x2 7 x1 is 6. సో 7 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -2 మైనస్ y1 వచ్చేసి 4 హోల్ స్క్వేర్. 7 మైనస్ 6 -1 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ 36 6 హోల్ స్క్వేర్ 36. సో √37. ఇక్కడ ఏబి ఎంతో బీసీ కూడా అంతే వచ్చింది. ఇప్పుడు ఏసీ చెక్ చేద్దాం. ఓకే, ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఇది x1 y1 సి వచ్చేసి x2 y2 7 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి y2 వచ్చేసి -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -2 ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ √2 స్క్వేర్ అంటే 2 వచ్చిందమ్మా. చూడండి ఇక్కడ ఏబి √37 వచ్చింది, అలాగే బీసీ √37 వచ్చింది, కానీ ఏసీ అనేది డిఫరెంట్గా ఉంది. సిన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏబి ఈక్వల్స్ టు బీసీ వచ్చింది. ఓకే, ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ అయితే చాలు, దాన్ని ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటాం. సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ దట్ ఈస్ ద 2 sides of a triangle. 2 sides of a triangle are equal. 2 sides of a triangle are equal. Therefore triangle ABC is an isosceles triangle. Therefore triangle ABC is an isosceles ట్రయాంగిల్. ఓకే, గివెన్ పాయింట్స్ అనేవి ఐసోసెల్స్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. ఓకే, దేర్ ఫోర్ 5, -2 6, 4 and 7, -2 are the vertices of an ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఓకే, అంటే ఈ వెర్టిసెస్ అనేవి ఐసోసెల్స్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 friends are seated at the points A, B, C and D as shown in figure 7.8 amma. Champa and Chemili walk into the class and after observing for a few minutes Champa asks Chemili, "Don't you think ABCD is a square?" Chemili disagrees. Using distance formula, find which of them is correct. అంటే చెమిలి కరెక్ట్గా చెప్తుందా, చంపా కరెక్ట్గా చెప్తుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏ పాయింట్ ఏ చూడండి 3, 4. నెక్స్ట్ పాయింట్ బి చూడండి 6, 7. పాయింట్ సి వచ్చేసి 9, 4. పాయింట్ డి 6, 1. ఓకే, ఈ పాయింట్స్ స్క్వేర్ని ఫామ్ చేస్తాయో లేదో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ పాయింట్ ఏ, లెట్ ఏ 3, 4, బి 6, 7, సి 9, 4. ఓకే, అండ్ డి వచ్చేసి 6, 1. ఓకే, be the position of 4 friends అమ్మా. be the position of 4 friends. ఓకే, వీళ్ళు ఫ్రెండ్స్ యొక్క పొజిషన్స్ అమ్మవి. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా రాసేసుకొని ఏబి, బీసీ, సిడి, డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అలా ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ వస్తే అవి స్క్వేర్లో ఉన్నట్టే అనమాట. సరే, రైట్. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా అమ్మా. డిస్టెన్స్ ఈక్వల్ టు √, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
ఫస్ట్ ఫైండ్ ఏబి అమ్మా. ఏబి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, చూడండి ఏ వచ్చేసి 3,4, బి వచ్చేసి 6,7. ఓకే, x1 y1 ఇది వచ్చేసి x2 y2 అమ్మా. సో x2 వచ్చేసి 6 మైనస్ x1 వచ్చేసి 3, 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి 7 మైనస్ y1 వచ్చేసి 4, 7 మైనస్ 4 హోల్ స్క్వేర్. 6 మైనస్ 3 3 స్క్వేర్, 7 మైనస్ 4 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ 3 స్క్వేర్ ఏమవుతుంది 9 ప్లస్ 9. ఓకే, ఏమవుతుంది 9 ప్లస్ 9 అంటే రూట్ 18 వస్తుంది. రూట్ 18 అంటే ఎలా రాయొచ్చు అంటే 9 × 2 అంటే 3√2గా రాస్తాం అనమాట. ఓకే, ఏబి అనేది 3√2 అవుతుంది. నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ వచ్చేసి బి 6,7, సి 9,4 అమ్మా. సో x2 9 అవుతుంది. 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 హోల్ స్క్వేర్, 4 మైనస్ 7 హోల్ స్క్వేర్. 9 మైనస్ 6 3, 3 స్క్వేర్, 4 మైనస్ 7 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 సేమ్ అమ్మా, ఇది కూడా 3√2 వచ్చింది. నెక్స్ట్ సిడి ఫైండ్ అవుట్ చేద్దాం. సిడి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సేమ్ అమ్మా, ఇక్కడ డి వచ్చేసి x2 y2 తీసుకుంది, సి x1 y1. సో 6 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. 6 మైనస్ 9 మైనస్ 3 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 9 ప్లస్ 9, దిస్ వన్ ఆల్సో 3√2. నెక్స్ట్ ఏడి అమ్మా, లాస్ట్ వన్ ఏడి. సో ఏడి కాబట్టి ఇది x1 y1 ఇది x2 y2. సో 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. 6 మైనస్ 3 3, 3 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9. ఇది కూడా సేమ్ అంతే వచ్చింది కాబట్టి 3√2 వస్తుంది. ఇక్కడ ఏబి బీసీ సిడి ఏడి అన్నీ కూడా ఈక్వల్ వచ్చినాయి. సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి. సైడ్స్ ఆర్ ఈక్వల్, సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం డయాగ్నల్స్ ఈక్వల్ కాదో చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏసీ అమ్మ. ఏసీ చూడండి, ఇది ఈక్వల్గా ఉందో, ఏసీ బీడీ ఈక్వల్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. ఇది x1 y1, సి వచ్చేసి x2 y2. చూడండి, ఇది x1 y1 ఇది వచ్చేసి x2 y2. సో 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 హోల్ స్క్వేర్. 9 మైనస్ 3 అంటే 6 స్క్వేర్, 4 మైనస్ 4 0 స్క్వేర్. సో రూట్ 6 స్క్వేర్ అంటే 6 వస్తుంది. నెక్స్ట్ బీడీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ ఈక్వల్స్ టు చూడమ్మా, బి వచ్చేసి x1 y1, డి వచ్చేసి x2 y2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 7 హోల్ స్క్వేర్, 1 మైనస్ 7 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 0 స్క్వేర్ ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్. మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36, రూట్ 36 వచ్చేసి 6. సో ఏసీ ఈక్వల్ టు బీడీ. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. ఇక్కడ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయినాయి కాబట్టి ఏం రాస్తామంటే దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ అండ్ హెన్స్ కాబట్టి చంపా చెప్పింది కరెక్ట్ అనమాట. చంపా వాజ్ కరెక్ట్. చంపా నామ చెప్పింది కరెక్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.